శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్ల కోసం ఎంపిక చేసిన జట్లపై భారత క్రికెట్లో తీవ్ర వివాదం రాజుకుంది. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 కెప్టెన్ పోస్టు ఖాళీ అయిపోయింది. క్రికెట్ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యకుమార్ యాదవ్కు టీ20 కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. అంతకంటే ముందు అంతా హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్ చేస్తారని భావించారు. కానీ పాండ్యాకు హ్యాండ్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. అలాగే ఉన్న వైస్ కెప్టెన్సీ పోస్టును కూడా పీకేసింది. అలాగే సంజు శాంసన్ను వన్డేలకు ఎంపిక చేయలేదు. జింబాబ్వే సిరీస్లో ఆదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలను టీ20 టీం నుంచి తప్పించారు సెలెక్టర్లు. ఇలా ఇన్ని వివాదాస్పద నిర్ణయాలతో బీసీసీఐతో పాటు చీఫ్ సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇక స్టార్ బ్యాట్స్మెన్ అయిన సూర్యని వన్డే జట్టులోకి తీసుకోలేదు. అది కూడా సూర్య ఫ్యాన్స్కి కోపం తెప్పించింది. వాటన్నిటికీ సమాధానం చెప్పేందుకే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ ఇవ్వటం, అలాగే రుతురాజ్ గాయక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి వాళ్లకు జట్టులో చోటు కల్పించకపోవడంపై వివరణ ఇచ్చిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఆ తర్వాత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను వన్డే టీంలోకి తీసుకోకపోవడంపై కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ వన్డే వరల్డ్ కప్ 2023 ఆడిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లను ఇప్పుడు వన్డే జట్టు నుంచి తప్పించారు. ఈ విషయంపై అగార్కర్ స్పందిస్తూ సూర్యకుమార్ యాదవ్ను అసలు వన్డే జట్టు కోసం పరిశీలనలోకి తీసుకోలేదు. అతను నిఖార్సైన టీ20 ప్లేయర్. పైగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు టీమిండియాలోకి తిరిగి వచ్చారు. గతేడాది కాలంగా వాళ్ళిద్దరు వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. వారితో పాటు రిషబ్ పంత్ కూడా వన్డే టీంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్ వన్డే టీంలో అతని అవసరం లేదని భావించాం అంటూ అగార్కర్ పేర్కొన్నాడు. దీనిపై ఫ్యాన్స్కి రకరకాలుగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాకు తీవ్ర అన్యాయం జరిగిందంటే సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024లో అద్భుతమైన ప్రదర్శన చేసిన పాండ్యాకు బీసీసీఐ దారుణంగా అన్యాయం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యానే టీ20 జట్టుకు పర్మనెంట్ కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. కానీ బీసీసీఐ అతనికి షాక్ ఇస్తూ సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్ చేసింది. పైగా అతని కూడా వైస్ కెప్టెన్సీని కూడా లాగేసుకుని శుభమన్ గిల్ను వైస్ కెప్టెన్ చేసింది. అయితే ఇదంతా కొత్త హెడ్ కోచ్ గంభీర్ చేసిన పని అని ప్రచారం జరిగింది. కానీ కొత్తగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. హార్దిక్ పాండ్యాను టీ20 జట్టుకు కెప్టెన్ చేయకుండా అడ్డుపడింది గౌతమ్ గంభీర్ కాదని టీమిండియా మాజీ క్రికెటర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చేందుకు అసలు ఒప్పుకోలేదని బీసీసీఐ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.